ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఆహా, ఎంతటి అదృష్టం! ధనస్సు రాశి వారి చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఫిబ్రవరి 11 తర్వాత ధనస్సు రాశి వారు 3 శుభవార్తలను వినబోతున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో ఎంతో కాలం నుండి మీరు తీరవు అనుకున్న 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అద్భుతాలను సృష్టించబోతున్నారు. అయితే ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 3 శుభవార్తలేంటి? ఈ సమయంలో నెరవేరబోయే ఈ 2 కోరికలేంటి? మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశిలో జన్మించిన వారు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎల్లప్పుడూ తమ అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇతరులు తమ అందాన్ని మెచ్చుకోవాలని, తమ అందాలను పొగడాలని, తమ సౌందర్యాన్ని ఆరాధించాలని కోరుకుంటారు. వీరు సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తిని చూపిస్తారు. ఈ రాశివారు ఇతరులు స్నేహితులుగా మార్చుకోవడంలో ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి వారైనా సరే వీరితో స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరి స్నేహితులు వీరితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి, అదేవిధంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. కొన్ని సందర్భాలలో వీరి ఆప్తమిత్రులే వీరిని మోసం చేస్తారు. తద్వారా మీరు మానసిక ఆందోళనకి గురవుతారు. తమ ప్రాణ స్నేహితులు ఎంతో మోసం చేసినప్పటికీ కూడా వారికి అపాయం కలిగించడానికి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రయాణాలను చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు అఖండ రాజయోగాన్ని పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకెంతో కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తీరని కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమై నిరాశ చెంది ఉన్న ఈ రాశి వారికి అనుకూల సమయం రానే వచ్చేసింది. ఈ సమయంలో మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే దానికి మీ కృషి కూడా చాలా అవసరం అవుతుంది. ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఏం ప్రతిఫలం లభించింది అని నిరాశ చెందక ఈ సమయంలో మీరు భగీరథ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకురావడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలైతే చేశాడో, అదేవిధంగా మీరు మీ కోరికలు తీర్చుకోవడానికి అన్ని విశ్వ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. తద్వారా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి 11 తర్వాత ఈ రాశి వారికి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ అనుకున్న విజయాలను సాధిస్తారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణతను సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు అది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాలలో చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించడం శ్రేయస్కరం. వ్యాపారం వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీ పెట్టుబడిని కొద్దిగా పెంచుకుంటూ వెళ్లడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వాములను నమ్మవద్దు. మీకెంతో నమ్మకంగా ఉన్న భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు పెట్టుబడులను పెట్టే విషయంలో భాగస్వాముల మాటలు నమ్మినట్లుగా నటించి తుది నిర్ణయం మీకు నచ్చిన విధంగా తీసుకోవటం మంచిది. విదేశాలలో వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా లాభాలు తెచ్చిపెడతాయి. ఇది మీకు ఒక శుభ సమయంగా మారుతుంది. మీ వ్యాపారం వృద్ధిలోకి రావడమే కాకుండా మీకు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. మీ బ్రాండ్కు సొసైటీలో ఒక మంచి పేరు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, ఎంతో కాలంగా ఎన్ని పోటీ పరీక్షలు రాసినా
హాజరవుతున్న విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ రాశిలో చాలా మందికి తమ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం లేదనే బాధ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీరు పనిచేస్తున్న చోట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఆ ఒత్తిడి మీకు సకాలంలో మంచి గుర్తింపును పొందటానికి ఉపయోగపడుతుంది. మీకు ఇచ్చిన పనిని సకాలంలో మీరు పూర్తి చేయటం ద్వారా పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. నూతన ఉత్తేజంతో మీకు ఇచ్చిన టాస్కులను ఇచ్చిన సమయం కంటే కూడా ముందుగానే పూర్తి చేసేస్తారు. ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఆదాయం పెరిగే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్య ఆస్తులను వృద్ధి చేస్తారు. ఈ సమయంలో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ పనులు వేగవంతమవుతాయి. కుటుంబ భారాన్ని తలపైన పెట్టుకుని వివాహం ఆలస్యం చేసుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునే భాగస్వామిని పొందుతారు. మీ జీవితంలో వచ్చే భాగస్వామి ద్వారా ఎన్నో ఆనందాలను పొందుతారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఏర్పడిన తగాదాలన్నీ తొలగిపోయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ద్వారా మీకు మానసిక ప్రశాంతతతో పాటుగా నాకొక తోడు ఉంది, తన ద్వారా నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని పొందుతాను. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చిన్నపాటి జాగ్రత్తలు చాలా అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అవి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా మారకుండా ఉండటానికి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. వేళ్లకు ఆహారం తీసుకోవటం, సరైన వ్యాయామం, యోగా చేయటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీ పూజ చేయటం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లలితా సహస్రనామాలను నిత్యం జపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అభిషేకించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. పక్షులకు చిరుధాన్యాలను, నీటిని ఆహారంగా పెట్టడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. బుధవారం నాడు విఘ్నేశ్వరుడికి బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి 41 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి జరుగుతుంది. సోమవారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేయటం ద్వారా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, ధనుసు రాశి వారికి చిరకాల వాంఛ ఏ విధంగా నెరవేరబోతోంది. ధనుసు రాశి వారి జీవితంలో వినబోయే ఆ 3 శుభవార్తలేంటి, ఈ సమయంలో నెరవేరబోయే ఆ 2 కోరికలేంటి, మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.